ఎంత ఉన్నారమ్మా స్ట్రెంగ్త్? 240. ప్రజెంటా టోటల్ 260. ఎందుకు 20 సీట్లు గ్యాప్ పడ్డాయి? ఇంటర్మీడియట్ పిల్లలు డ్రాప్ అయ్యారా? 280 మన కెపాసిటీ. 20 ఎవరెవరు పోయారు? అదే నేను అడిగేది. 240. 480 చపాతీలు చేయాలా? ముగ్గురా? ఎంతమంది ఉన్నారు? నలుగురు. మరి ఏంది కొంచెం అర్లీ పెట్టుకోపోయారా? ఒక బ్యాచ్ అయిపోయిందా? స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది? ఎగ్స్ బాగా లెస్ వస్తున్నాయండి. 1730 గ్రాములు ఉండాలి ట్రే. 55 గ్రాములు గుడ్డు వెయిట్ ఉండాలి. ఇది చాలా లెస్. మామూలు 50 గ్రాములు తీసుకున్నా 1580 ఉండాలి. మీ దగ్గర ఉందా జీవో? ఏమయ్యా 55 గ్రాములు ఉండేది ఉందా? చూడండి 55 గ్రామ్స్. 55 గ్రామ్స్ ఉండాలి. అది మరి తక్కువ ఉందండి. చెప్పండి వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరు? నెంబర్ ఉందా? కలపండి నెంబర్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. ఏం లేదు, గుడ్లు మనకు 55 గ్రాములు ఉండాలా. ఇవి అసలు 50 గ్రాములు కూడా లేవు. సార్ విషయం ఏంటంటే తప్పుగా అనుకోవద్దండి. మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్స్ సప్లై కూడా మన తాలూకాకి నేనే. మిడ్ డే మీల్స్ అది 50 గ్రాములే, ఇక్కడ 55 గ్రాములు ఉండే విషయం కరెక్టే మీరు చెప్పింది. మాకేం చెప్పారంటే టర్మ్స్ 45 to 55 గ్రామ్స్ బిట్వీన్ ఉండాలి అని చెప్పారు. లేదు, 50 to 55 మా దగ్గర జీవో ఉంది. అంటే మేము అది అంత ఇది చూడలేదు సార్, తప్పుగా అనుకోకండి. ఒకసారి చెక్ చేస్తాం, మారుస్తానులేండి సార్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా లెస్ ఉన్నాయి వెయిట్. వాళ్ళ ఇప్పుడు మొత్తం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, అంగన్వాడీస్, మిడ్ డే మీల్స్, MDM స్కూల్స్ అన్నిటికీ కూడా 50 గ్రాముల లోపలే. 45 to 50 మీరు అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఈ ఒక్క కస్తూర్బాకు మాత్రం ఖచ్చితంగా 55 గ్రాములు ఉండాలను. అదొక్కటి తేడా ఉంది వీళ్ళకి వాళ్ళకి. అదే సార్, ఒకటి చిన్న పొరపాటు నాకు తెలియదు వాస్తవానికి. ఎందుకంటే మా కమలాపురం తాలూకాకు సంబంధించి అన్ని స్కూల్స్, యూనివర్సిటీతో సహా అన్ని సప్లై నేనే సార్. అవునండి, అది ఒకటి చిన్న పొరపాటు జరిగింది. ఇది కొంచెం మీరు చూసుకోండి, మీరు కనుక్కొని చూసుకొని రెక్టిఫై చేయండి శ్రీధర్ రెడ్డి. అదే సార్. ఓకేనండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిఎం గారు, వెల్ఫేర్ హాస్టల్స్ కు ఈ కస్తూర్బా ఎక్కడైతే మనం రైస్ 25 kg బ్యాగ్స్ ఇస్తున్నామో స్కూల్స్ అన్ని కూడా ఈ ఎంటీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి ఏం చేయాలా? లోన్లో నిలబడిపోతా ఉన్నాయి. వాళ్ళు భయపడి అట్లే ఆపుతా ఉన్నారు. ఆ ట్యాక్స్ ఒకటి క్యారీ చేస్తా ఉన్నారు. ఈ బ్యాగ్స్ అన్ని కూడా ఒక దగ్గర గోడౌన్ లాగా ఇంకా ఎక్కడ చూసినా పేరు చేసి ఉన్నారు. అదే మరి నేను అనేది, ఈ సమస్యను మీరు పైకి తీసుకెళ్ళండి మేడం. ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మనం ఇస్తున్నాం స్కూల్స్ లో, వెల్ఫేర్ హాస్టల్స్ లో. ఇది ఏమైతుందంటే ఎన్ని ఆపాలా? గట్టాలు పెడతా ఉన్నారు. స్థలం అంతా దానికి సరిపోతా ఉంది. చూసుకోండి, ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. ఎన్ని ఆపుతారు? ఇంకా ఇప్పుడు కస్తూర్బాలు అంటే 280 ఉంది. ఈ మనకు ఏదైనా పెద్ద గురుకులాలు లేకపోతే 600-700 మంది స్టూడెంట్స్ ఉన్న కాడ ఎన్ని పడింటాయి ఇప్పటికీ? వాళ్ళు ఏం చేయాలో భయపడి అన్ని ఆపేసుకొని ఉన్నారు. హ్యాపీనా మీరు? చూడండి, మీకోసం ప్రభుత్వం చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్, ఇంకా కొత్త బిల్డింగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంది ప్రభుత్వం మీకోసం. ఓన్లీ గర్ల్స్కి ఎస్పెషల్లీ సపరేట్గా పెట్టి, మీకు ఓన్లీ ఇక్కడంతా స్టాఫ్ అంతా గర్ల్స్ స్టాఫ్ పెట్టి మీకు మంచిగా ఎంత సహకరిస్తూ ఉంది ప్రభుత్వం తెలుసా? మీరు చాలా అదృష్టం మీకు తెలుసునా? ఎందుకంటారేమో ఒక 35-40 ఏళ్ల క్రితం వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి చాలా అధ్వానంగా, చాలా ఘోరంగా ఉండేటివి. ఈరోజు మీకు మిల్క్ మార్నింగ్ ఇస్తున్నారా? రాగి మాల్ట్ కలిపి మిల్క్, అదే మిల్క్. బ్రేక్ఫాస్ట్ 6 రకాల బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ ఒకసారి ట్వైస్ వస్తుంది కదా, పూరి ఇడ్లీ ఒకసారినా, ఊతపప్పు, దోశ ఉంది కదా, దోశ, పూరి, చపాతి, మిల్లెట్ చిక్కీ వస్తుందా? మధ్యాహ్నం 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్ మిల్క్, బూస్ట్ ఇస్తున్నారు కదా, అదే మిల్క్ అంటే. మళ్ళీ నైటు సాంబారు, ఒక కర్రీ, బటర్ మిల్క్. సండే చికెను, 6 రోజులు ఎగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎంత అదృష్టం తెలుసా? మీరు అప్పుడు పుట్టినింటే చచ్చిపోదురు, ఇప్పుడు పుట్టడం మీ అదృష్టం. కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తూ ఉంది? దిగువ స్థాయి పిల్లలు మంచిగా బాగా తిని భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవాలి, వాళ్ళ జీవితాలకు మంచి బంగారు బాటలు వేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో
దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకేమి ఇది దానము ధర్మమో ఉచితము ఇవ్వడంలే. దిస్ ఈజ్ రైట్, యువర్ రైట్, మీ హక్కు ఇది. ఆ హక్కు ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తూ ఉంది. దానికే అందరూ కూడా ఇక్కడ ఉండే మీ ప్రిన్సిపల్ మేడం అయితేనేంటి, ఇక్కడ ఉండే చూసుకునే వాళ్ళు, స్టాఫ్, ఇదంతా ఇవన్నీ మీకు మంచి ఎడ్యుకేషను ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ఒక యుద్ధం చేయాలి మీరు, చేస్తేనే భవిష్యత్తు ఉండేది. మీకు ఫ్రీ టైం అంతా చూడండి, ఒక బట్టలు వాష్ చేసుకునే తప్ప వేరే పనే లేదు మీకు, అవునా? కాబట్టి మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పూర్వం నుంచి మా ఫౌండేషన్ నుంచి బెడ్షీట్స్ ఇస్తారు, ఇంకా స్వెటర్లు కూడా ఇస్తారు. తర్వాత బుక్స్ వస్తాయి, నోట్బుక్స్ ఇస్తారు. డిక్షనరీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారా? డిక్షనరీస్ ఇస్తారు. ఇది సర్వీస్తో అట్లా మన కడప జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్కు వీలుండేంత వరకు ఆ విధంగా సప్లై చేస్తూ ఉంటాం. ఇట్స్ ఒక సేవా గుణంతో మా అన్నయ్య వాళ్ళు మా తరపున, మా ట్రస్ట్ తరపున పంపిస్తూ ఉంటాం. మీరందరూ బాగా చదువుకోవాలని, ఇవన్నీ చదువుకోవాలని బాగా అర్థమవుతుందా? బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చంది ఏదైనా ఒకటి ఉందా? ఒకటి మారుస్తా. యూనివర్సల్ సమస్య ఉప్మా. మేము ఇప్పటికి లెటర్లు పెడతా ఉన్నాము, ఉప్మా మార్చండి, తీసేయండి నేను పైకి. వాళ్ళు పట్టించుకోవడంలే. ఏం కావాలి ఉప్మా బదులు? ఏదైనా ఓకే. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటారా? చికెన్ అంటే బాగా ఇష్టం అందరికీ? పట్టుబడతారా ఆ రోజు? ఓకే. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? లేదంటే టమాటా రైస్? ఎగ్ ఫ్రైడ్ రైసా? రెండు పెడదాం, మీకు ఏది నచ్చితే అది కంటిన్యూ చేస్తాం. ఎప్పుడు థర్స్డేనా? ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్ని దీనికి వాడతారు. ఓకేనా? మీకు శత్రువా? సరేలే, ఈ రెండు పెడదాం. ఈ రెండు నచ్చలేదంటే మళ్ళీ పాత చింతకాయ పచ్చడే వద్దా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.